ఆ పేరు ఎలిశెట్టి వెంకట కమల. ఎక్కడి నుండి వచ్చారండి? పిఠాపురం అండి. పిఠాపురం నియోజకవర్గం ఎలా ఫీల్ అవుతున్నారు? పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచారు కదా, ఎలా ఉంది పిఠాపురం నియోజకవర్గం పరిస్థితి ఏంటి ఇప్పుడు? చాలా సంతోషంగా ఉందండి. కళ్యాణ్ గారు ఇక్కడ అత్యధిక మెజారిటీతో గెలిచారు. పిఠాపురం ఆయన గెలిచిన తర్వాత అయితే పిఠాపురం ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత అని చెప్పుకోవాలండి. కళ్యాణ్ గారు అయితే చాలా బాగా అయిన 10 నెలల్లో కూడా ఆయన బాగా అభివృద్ధి చేశారు. ఆ అభివృద్ధి అందరికీ కూడా కనిపిస్తుంది. మీరు చూసినట్లయితే ఆయన 30,000 పైచిలకు బీటీ రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ అన్నీ వేయించారు. ఆ అభివృద్ధి అందరికీ కనిపిస్తూనే ఉంది. కళ్యాణ్ గారు చాలా బాగా చేస్తున్నారండి. రోడ్ల పరిస్థితి ఎలా ఉందో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత రోడ్లు ఏమైనా మార్పు వచ్చిందంట? రోడ్లు చాలా మార్పులు వచ్చాయండి. ఎన్నికల్లో ఏమైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ నెరవేరుస్తున్నారనే చెప్పాలి. రోడ్లు అత్యంత ఘోరంగా ఉండేవండి. గోతులు, నడవడానికి కూడా, ఇంకా మీరు బండ్లు కార్లు అనే కాదు, నడవడానికి కూడా చాలా భయంకరంగా ఉండి అటువంటివి ఈరోజు చాలా అందంగా ఉన్నాయని చెప్పొచ్చండి. చాలా బాగా వేశారు. రోడ్లను పట్టించుకోలేదండి? పట్టించుకోలేదు అంటే వేయలేదని వాళ్ళు సరిగా వేయకపోయి ఉండొచ్చు, లేదు అంటే వర్షానికి కొట్టుకుని పోయి ఉండొచ్చు. కానీ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం అయితే వాటిని చాలా బాగా వేశారని చెప్పుకోవాలండి. కళ్యాణ్ గారు మీ ఎమ్మెల్యేగా ఉన్నందుకు గర్వపడుతున్నారా లేకపోతే ఇంకేమనుకుంటున్నారా? ఆబ్వియస్లీ గర్వపడుతున్నామండి. ఎక్కడెక్కడో పోటీ చేశారు, అక్కడ గెలవలేదు. మా పిఠాపురంలో మేము గెలిపించుకున్నందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. పిఠాపురం నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందుతుందని నమ్మకం ఉందా పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో? తప్పకుండా ఉందండి. పిఠాపురం అభివృద్ధి చెందుతుంది. మీరు ఇప్పటికే చూడొచ్చు, జరిగి ఒక 10 నెలలు కావస్తుంది. 10 నెలల్లో మనం బయటికి వెళ్తే చాలా బాగా స్కూళ్ళు అయితే కానీ, కాలేజీలు అయితే కానీ, ఎక్కడ ఎవరికి ఏ సదుపాయాలు కావాలో అవన్నీ ఆయన ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చుకుంటూనే వెళ్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పులివెందుల, చంద్రబాబు నాయుడికి కుప్పం, అలా అదే విధంగా పవన్ కళ్యాణ్కి పిఠాపురం కంచుకోటగా మారబోతుందా? అక్కడ నార్త్ ఇండియాలో కాశీకి నరేంద్ర మోదీ గారు ఎలాగో, ఇక్కడ దక్షిణ భారతంలో పిఠాపురంకి కళ్యాణ్ గారు అలాగండి. అంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు. స్టేట్మెంట్ అనే ఉంది, రాసి పెట్టుకోవడం అండి. ఎవరైనా సరే రాబోయే కాలంలో అక్కడ కాశీకి మోదీ గారు 3 టర్మ్స్ చేసినట్టే ఇక్కడ ఫ్యూచర్లో పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారు, అది ఇంకా స్ట్రాంగ్గా మనం నోట్ చేసేసుకోవచ్చు. 11 సీట్లు వాళ్ళకిచ్చి 11వ సంవత్సరాన్ని మేము ముందుకు సక్సెస్ఫుల్గా మేము చూసుకుందామని 11 సీట్లతో వాళ్ళకి ఇచ్చేసి 11 సీట్లు అంటే 11 సంవత్సరాల్ని ఇవాళ 12 సంవత్సరాలు అడగబెట్టబోతున్నాము సక్సెస్ఫుల్గా. సో దాని గురించే మేము. మీరు హైదరాబాద్ నుండి వచ్చారు, అంత అభిమానం ఎందుకమ్మా పవన్ కళ్యాణ్ అంటే? అభిమానం ఇప్పటి నుంచి కాదండి, ఆయన ఫస్ట్ పిక్చర్ నుంచి మాకు అభిమానమే. సో ఆయన అంటే అభిమానం అనడానికంటే కూడా మేము డివోటీస్ అండి ఆయనకి. మీకు ఇప్పుడే కదండి, నేను పిఠాపురం లాస్ట్ కరెక్ట్ 10 నెలల కింద నేను వచ్చి ప్రచారం చేశాను. ఇంకో 2 నెలలు అవుతే 10 నెలలు అవుతుంది నేను వచ్చి ప్రచారం కూడా చేశానండి.